వైఎస్ఆర్ 10వ వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే మాల్రెడ్డిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నిజంగా ఆయనతో గడిపిన సంవత్సరాలు ఒక యువజన కాంగ్రెస్ నాయకునిగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయనతోని నేర్చుకునేవి కానీ, ఆయన నాకు నేర్పినవి కానీ నిజంగా ఎప్పటి కూడా జీవితంలో మర్చిపోలేని. ఇవాళ ఆయన నేర్పిన పాఠాలే నన్ను ఇవాళ 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కావడంతో పాటు ఇవాళ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నానంటే వారి స్ఫూర్తి, వారి ఆలోచన, వారు నాకు నేర్పిన అడుగులే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నిజంగా ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన. మొదటిసారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఆయన సర్వే చేపించి నాకు ఇవ్వాలన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన అప్పుడు రఘుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉండే టీడీపీలో, కాంగ్రెస్లో తీసుకొచ్చి నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి ఆయన మాటిచ్చి తీసుకొచ్చిన సందర్భంలో అప్పుడు నా కోసం, ఎందుకంటే నేను యువజన కాంగ్రెస్ నాయకునిగా ఆయన విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి సోనియా గాంధీకి చెప్పి సర్వే చేయించిన ఒక యువజన కాంగ్రెస్ నాయకుడు, ప్రజల్లో బాగా కష్టపడుతున్నాం, ప్రజల కోసం పోరాటాలు చేస్తుందని చెప్పి నాకు ఆయన నా కోసం పోరాటం చేసిన తీరు ఒకటి. మళ్ళీ అదే 2004లో విచిత్రమైన సంఘటన, అసలు ఎక్కడ జరగకుండొచ్చు, ఏ నాయకుడు కూడా నమ్ముకున్న వానికి ఈ విధంగా చేస్తాం అనుకోను. 2004లో మాకు సిపిఎం పార్టీతో పొత్తు. ఆ పొత్తులో భాగంగా సిపిఎం పార్టీ వాళ్ళు రాష్ట్రంలో నల్గొండ అసెంబ్లీ స్థానం మాకు పెడితేనే పొత్తులు ఉంటాయి, లేకపోతే పొత్తులు ఉండవు అని చెప్పినాను. అప్పుడు అయినా కానీ ఆయన చెప్పిన కూడా సోనియా గాంధీ గారి దగ్గరికి హరికిషన్ సుర్జిత్ గారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పుడు మా ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ గారు ఉండే, అందరి దగ్గర ఆఖరి సోనియా గాంధీ దగ్గర పోయి మాకు ఆ సీట్ ఇస్తేనే పొత్తు ఉంటుందని చెప్పి ఆఖరికి వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు చాలా మంది చెప్పినారు వెంకటరెడ్డి గారు కావాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే లేనప్పుడు ప్రతిపక్షంలో ఆయన ఎమ్మెల్యే బాగా కొట్లాడినాం, ప్లస్ ప్రత్యేకంగా నేను చేసిన పోరాటాలు ఆయనతో పాటు. అప్పుడు చెప్పిన నాకు ముఖ్యమంత్రి, నువ్వు అనవసరంగా నువ్వు ఒక్క సీటు కోసం నువ్వు పొత్తులు ఖరాబు చేసుకుంటున్నావు, ఆ పొత్తులు చెడిపోతే నీకు ముఖ్యమంత్రి పదవి నీకు రాదు. ఇవాళ బలమైన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అయితే నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి లేకున్నా సరే నేను ఆ సీటు వదిలిపెట్టనని చెప్పి అప్పుడు హైకమాండ్కి ఒక తాజా ప్రతిపాదన పెట్టిండు. ఈ స్థానంలో నగరకల్ మిర్యాలు కూడా సిపిఎంకి వదిలిపెడతాం, ఇక్కడ మనం ఇక్కడ ఇదొక సీటు మాత్రం మిత్రపక్షాల అభ్యర్థి ఉంటాడు, మీ అభ్యర్థిని పెట్టుకోండి, మా అభ్యర్థిని పెట్టుకోని చెప్పి వయా మీడియాగా ఈ సీటుతో పాటు ఇంకొక సీటు మంగళగిరి, ఖమ్మం, ఈ 3 స్థానాల దగ్గర పక్క స్థానాల్లో పొత్తున్నది, ఈ స్థానంలో పొత్తులేదు. సిపిఎం పోటీ చేసుకున్నాం, నాకు టికెట్ ఇప్పించిండు. నేను చెప్పిన నా కోసం నువ్వు పోరాటం చేయ, నా కోసం మీరు అధిష్టానంతో పెట్టుకోవద్దు, అవసరం ఇండిపెండెంట్ పోటీ చేస్తామంటే లేదా నీకు టికెట్ ఇస్తాం కంపల్సరీ అని చెప్పి అంటే అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి నాకు, ఇది ముఖ్యమైనవి. అది దాని తర్వాత 2009లో అసలు నేను ఆయన మంత్రి పదవి కావాలని కూడా అడగలే. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయనకు అవకాశం ఇవ్వకుండా నాకు మంత్రివర్గంలో తీసుకున్నాడు. తీసుకొని జానారెడ్డి గారికి అందరూ షాక్ అయిపోయాను. అంటే నమ్ముకున్న వాళ్ళని కాదు, ఒకసారి యువకులకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి నేను ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు మంత్రి అవుతానని చెప్పి. అలాంటి మొదలుస్తుందే కాదు, మా దగ్గర బ్రాహ్మణ మిల్లాల ప్రాజెక్ట్ మా సొంత గ్రామం ఇప్పటికి 90% పూర్తయింది. ఆయన ఆ ప్రాజెక్టు కోసం నేను చెప్పిన ఒక 10 టీఎంసీలు 1,00,000 ఎకరాలు ఇది ఫ్లోరైడ్ మండలాలని చెప్తే ఉదయ సముద్రం కిందికి సొరంగం నవ్వి 11 కిలోమీటర్లు తీసుకురావాలని చెప్తే నేను ఒక 2 సంవత్సరాలు ఎంటబడితే
ఆ ప్రాజెక్ట్ 700 కోట్లు శాంక్షన్ చేసిండు. ఆ శంకుస్థాపన సభలో లక్షలాది మందితో పెడితే అప్పుడు ఒక మాట అన్నాడు, నేను ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడు చూడలే, ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి ప్రాజెక్టు ఆయన ప్రాంత అభివృద్ధి కోసం వస్తాడు, ఈ బ్రాహ్మణుల ప్రాజెక్టు కోసం 3 ఏళ్ళు నాతో కొట్లాడి సాధించుకున్నాడు, ఇలాంటి ఎమ్మెల్యేని 294 మందిలో ఎవరిని చూడలేదని చెప్పింది. అలాంటి నాయకుడు ఇలా లేకపోవడం నిజంగా మేము ఉన్నదనే అనుకుంటున్నాం. మా దృష్టిలో ఏంటంటే ఎక్కడ పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ మహాత్మా గాంధీ యూనివర్సిటీ చూసినా, ఏ ప్రాజెక్టు చూసినా, ఏ ప్రాణాయిత చేయవల్లే చూసినా తెలంగాణలో ఆయన ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా ఇప్పటికి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయ సంభవాలు కొన్ని పరిణామాలు సంభవించిన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిండు, రాజశేఖర రెడ్డి గారు ఫీజు అనగనగానే కరతాల జోన్లు, రాజశేఖర రెడ్డి గారు పేదలకు ఇన్ని లక్షలు ఇల్లు కట్టిండు అనేసరికి ఎమ్మడేయాలి ప్రజలలో. అంటే బహుశా ప్రపంచంలో ఏ నాయకుడు కూడా చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ విధంగా ఆయన పేరు చెప్పంగానే ఆయనని స్మరించుకుంటూ వెంటనే స్పందించడం, బహుశా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ఇలా పరిపాలించాలి అని చెప్పి నిరూపించిన నాయకుడు ఆ మహానాయకుడు. ఈ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇంకా ఈ చరిత్ర ఉన్నంత వరకు, ఈ భూప్రపంచం ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా అందరూ అనుకుంటారు ఆంధ్రాలో రాయలసీమ అనుకుంటారు, రాయలసీమ ఆంధ్ర కంటే ఎక్కువ తెలంగాణలో ఆయనకి అభిమానులు ఎక్కువ ఉన్నారు. నిజంగా ఈ సందర్భంగా మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే నేను షాద్నార్ దగ్గర లక్ష్మీదేవిపల్లి అనే ప్రాజెక్టు బహిరంగ సభలో ఆ ప్రాజెక్టు సాధన కోసం ఆ ప్రాంత ప్రజలు పిలిస్తే వెళ్ళాను. అక్కడ ప్రజలందరూ కూడా ఆయనే అనుకున్నారు. నేను కూడా చెప్పాను, ఈ ప్రాంతానికి ప్రాణాయిత నుంచి ఈ ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు పేరు, చేవెళ్ళ నుంచి వికారాబాద్ కొడంగల్ వరకు నీళ్లు తీసుకుపోవాలని ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసి 38,000 కోట్లతోని మేము పెట్టిన ఈ రోజు పెట్టిన బహిరంగ సభలో అక్కడ ఆ ప్రాంతం వరకు అక్కడ 3,000 కోట్ల పనులు కూడా అయినాయి. కానీ ఆ ప్రాజెక్టు పేరు మార్చేసి దాన్ని కాళేశ్వరంగా మార్చి దాని డిజైన్ మార్చి ఆ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసి ఈరోజు ప్రజలందరూ కూడా నేను చెప్పగానే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే కరతాళ ధ్వనులతో నిజంగా ఆయన ఉంటే ఇప్పటికి మన నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాం. అలా ఎన్నో ప్రాజెక్టులు, మా బ్రాహ్మణవేలి ప్రాజెక్టు 90% అయిపోయింది, ఆయన బతుకుంటే ఎప్పుడూ అయిపోయేది, లక్షల నీళ్ళు వచ్చేది. అసలు శ్రీశైలం సొరంగ మార్గం నేను అడిగినప్పుడు ఆయన కాదన్నాడు, అది 43 కిలోమీటర్లు తవ్వాలి, ఆ టెక్నాలజీ లేదంటే నేను చెప్పిన చాలా టెక్నాలజీ వచ్చింది. అమెరికాలో ఒక 2,000 కోట్లు నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి జలయజ్ఞం చేస్తున్నావు. మా నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లా అంటే దాని గురించి చెప్పిన 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు శంకుస్థాపన చేసిండ్రు. ఇంతమంది ముఖ్యమంత్రి అంటే సొరంగ మార్గం అయితలేదు, దానికి అన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ అన్ని కూడా పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు చేయడం జరిగింది. అది మీరు మాకు ఇవ్వండి, మా నల్గొండ జిల్లా శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారం, సాగునీరు 2 అయితే శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి నీళ్ళు తెచ్చుకోవచ్చు. అది కూడా ఇవాళ 70% అయింది. ఒక 700 కోట్లు ఇచ్చి అయిపోయేది. ఈ 6 ఏళ్ళకెళ్ళి ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసేది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందను, బహుశా నేను వెంటబడి చేయించినందుకు నాకు పేరు వస్తుందని చెప్పి చూస్తలేదు. కానీ ఆ 2 ప్రాజెక్టులు అయితే మా నల్గొండ జిల్లా ప్రజలు సంవత్సరాలు, 100,000 సంవత్సరాలు ఆయన పేరు మర్చిపోకుండా, ఎందుకంటే ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం శ్రీశైలం సొరంగ మార్గం. ఇప్పుడు ఏఎంఆర్పి ప్రాజెక్టు తాత్కాలికం, మాకు సాగర్లో బ్యాక్ వాటర్ ఉన్నప్పుడే లిఫ్ట్ చేసుకుంటాం. ఈసారి మన సాగర్లో చూడండి 320 టీఎంసీలు సాగర్లో సముద్రంలో కలిసినాయి తప్ప మా దగ్గర ఏ ఎక్కువ చెరువు నిండలే నల్గొండలో. అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి ఉండేనా? అందుకనే ఒక్కటని కాదు, ఇవాళ ఆరోగ్యశ్రీ అసలు ఆలోచన రావడం అసలు ఎవరు కాలే. ఈయన పెట్టిన తర్వాత అమెరికాలో ఒబామా మెడికేర్ అనే పథకం తీసుకొచ్చిండు. అంతకుముందు బ్రిటన్లో ఉండే, కొన్ని కంట్రీలో ఉండే, అమెరికా లాంటి దేశంలో లేకుండే. ఈయన ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టిన తర్వాత దాదాపు 10 లక్షల మంది ఇవాళ పేదవాళ్ళు గుండె ఆపరేషన్లు కానీ మేజర్ ఆపరేషన్లు, అసలు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఆస్తులు లేవు, అప్పులు ఇవ్వరు, చనిపోయేవాళ్ళు 10 లక్షల మందిని ఆ కాలంలో బతికిచ్చిన స్కీమ్ ఆరోగ్యశ్రీ. అలాగే ఎంతో మంది పేదవాళ్ళు, అసలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎం ఫార్మసీలు, అసలు ముస్లింస్లకు ఆ 4% రిజర్వేషన్తో ముస్లింలు ఎప్పుడో వెనకట అయ్యేది, ముస్లింస్ ఇంజనీర్లు, డాక్టర్స్. అలాంటి వారు ఎందుకంటే ₹1,00,00,000 డొనేషన్ ఉన్న ఎంబీబీఎస్ సీట్లు కూడా రిజర్వేషన్ పెట్టించి వాళ్ళకి చేయడం, ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ప్రతి పేదవాడు, కులం లేదు, మతం లేదు, అందరూ ఇంజనీరింగ్, ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్, ప్రతి ఒక్కరు డిగ్రీలు, అంత ఫీజు రీఎంబర్స్మెంట్.
ఇలాంటి పథకాలు బహుశా ప్రపంచంలో అసలు దేశ చరిత్రలో మన భారతదేశంలో ప్రపంచంలో ఎవరు కూడా అలాంటి ఆలోచన రాదు. ఆయనకి ఎట్లొచ్చిందో